హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఏస్ ప్రో ఈవీ వెర్షన్ గురించి అయితే చూద్దామండి. మనకి ఈవీ వెర్షను టాటా ఏస్ ప్రోలో బయోఫ్యూయల్, అలాగే ఎలక్ట్రికల్ వెర్షను, అలాగే పెట్రోల్ వెర్షన్, 3 వెర్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మనం బయోఫ్యూయల్ వెర్షన్ గురించి అయితే మనం చూసాం. ఆ ఫీచర్స్ ఏమైనా మీరు కావాలితే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అది ఇప్పుడైతే ఈవీ వెర్షన్ వెహికల్ అయితే మనకి అవైలబిలిటీలోకి వచ్చిందండి. ఈ ఈవీ వెర్షన్ వెహికల్ ఫీచర్స్ ఏంటి, అసలు దీని క్యాపబిలిటీ అంటే ఎంత లాంగ్ అయితే మనకి డిస్టెన్స్ ట్రావెల్ చేయగలం, అలాగే అసలు దీని ప్రైస్ ఎంత ఉంది, దీనికి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వెహికల్ ఎలా ఉందన్నది చూద్దామండి. మనకి ఇక్కడ టాటా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏస్ ప్రో అని చెప్పేసి మనకి బ్లూ కలర్లో కనిపిస్తుందండి. ఇవి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఈ కలర్ పేరు వచ్చి ఓషన్ బ్లూ అండి. దీన్ని ఓషన్ బ్లూ కలర్ అంటారు. అదే మన కలర్లో చెప్పుకోవాలంటే పాలపిట్ట కలర్ అంటారు కదండి, ఆ కలర్ అయితే వస్తుందండి. మనకి ఈ బయోఫ్యూయల్ వెహికల్ కానీ, ఈ ఈవీ వెహికల్ కానీ, పెట్రోల్ వెహికల్ కానీ ఏదైనా సరే ఒకే కలర్లో అయితే అవైలబిలిటీలోకి వస్తుందండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆ కలర్ అయితే చూసారు. ఇది ఈవీ కలరు. దీని ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి 14.4 kWh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చాడండి. దీని మ్యాక్స్ పవర్ అంటే 29 kW అని ఇచ్చాడండి. అదే మన భాషలో చెప్పుకోవాలంటే 39 హార్స్ పవర్ అయితే వస్తుందండి. అంటే దాన్ని కన్వర్ట్ చేస్తే 39 హార్స్ పవర్ అయితే వస్తుందండి. అలాగే దీని గ్రాడబిలిటీ అండి. గ్రాడబిలిటీ అంటే స్లోప్ ఎక్కే సామర్థ్యం 21% అయితే ఇచ్చాడండి. 21 degreesలో మనకి ఈ వెహికల్ ఎక్కగలదు అని చెప్పేసి ఇచ్చారండి. మనకి దీని రేంజ్ అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మనకి 155 కిలోమీటర్లు ప్లస్ అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేశారు. అంటే ఫస్టే 150 కిలోమీటర్లు వచ్చేద్దా అంటే కానీ రాదండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి 100, 110, 120 ఆ రేంజ్లో అయితే వస్తుంది. మనకి ఉండి కొలిది 150 క్రాస్ చేస్తుందండి. మనకి దీని ఛార్జింగ్ అవర్స్ విషయంలో చూస్తే కనుక 4 to 6 hours అండి. అంటే 4 నుంచి 6 గంటలు ఛార్జింగ్ చేస్తే మనకి 155 రేంజ్ అయితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేశారు. అలా ఛార్జింగ్కి మామూలుగా ఇంట్లో పెట్టేసుకోవచ్చా అంటే అవునండి. 3 phase కరెంట్ ఉంటే కనుక దీన్ని మనకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని పోర్ట్ కూడా మనకి ఇక్కడ ఉందండి. దీని పోర్ట్ చూస్తే కనుక ఇక్కడ ఇచ్చారండి. ఇది మనకి నార్మల్ ఛార్జింగేనండి. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ అయితే దీనికి ఇవ్వలేదు. ఇది స్లో ఛార్జింగ్. మనకి ఇది అయితే 4 to 6 hours ఛార్జింగ్ చేస్తే మనకి 155 kilometers రేంజ్ అయితే ఇచ్చారండి దీనికి. దీని టైర్ల విషయంలో చూస్తే కనుక మనకి 12 ఇంచుల టైర్లు అయితే వచ్చిందండి. 145 అయితే ఇచ్చాడు అండి. రేడియల్ టైర్లు అయితే ఇచ్చాడు. మనకి దీని డెక్ లెంత్ వచ్చి మనకి 6.5, 4.8 వెడల్పు. అంటే లాస్ట్ వీడియోలో చూసాం కదండి, సేమ్ బాడీ సేమ్ విడ్త్ వస్తుందండి. మనకి దీని ఆర్టీఓ పాసింగ్ వచ్చి 750 kg అఫీషియల్ ఆర్టీఓ పాసింగ్ ఇచ్చాడండి. అంటే 750 kg అంటే మనం దగ్గర టన్ను ఆ రేంజ్లో అయితే ఇచ్చారు. ఎందుకు అంటే కనుక దీని పికప్ అంటే టార్క్ అండి. టార్క్ అయితే 104 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. 104 అంటే ఎక్కువే. ఎందుకంటే మనకి టాటా ఏస్కి వచ్చి 55 Nm టార్క్, అదే హెచ్టీ ప్లస్కి వచ్చి 85 Nm టార్క్ అయితే వస్తుంది. దీనికైతే 104 Nm టార్క్. దీని బ్యాటరీ విషయంలో మనం వారంటీ విషయంలో చూస్తే కనుక 8 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్లు అయితే మనకి బ్యాటరీకి సంబంధించి వారంటీ అయితే వచ్చిందండి. అంతేకాదు వెహికల్ వారంటీ అని చెప్పేసి 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్లు అని చెప్పేసి వారంటీ ఇచ్చారండి. అంటే 3 సంవత్సరాలు 1,25,000 వెహికల్ వారంటీ అంటే ఏంటి అంటే కనుక మనకి దీంట్లో గేర్ బాక్స్, ఇంజన్ ఉండదు కాబట్టి అక్కడ మోటార్ ఉంటుందండి. మోటార్కి సంబంధించి వారంటీ అండి. అది 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్లు. బ్యాటరీ అయితే కనుక 8 సంవత్సరాలు 1,75,000 కిలోమీటర్లు అండి.
ముందుగా వెహికల్ ఎలా ఉందన్న చూద్దామండి. ఇక్కడ ఇచ్చేది ఛార్జింగ్ సంబంధించిన పోర్టు. మరి ఇది ఏంటో నాకైతే తెలియదండి, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ ట్యాంక్ కింద అయితే ఇచ్చారండి. మనకి అక్కడ ట్యాంక్ వెనకాల అయితే బ్యాటరీ అయితే కనిపిస్తుందండి. ఇది బ్యాటరీ అండి. మనకి దీనికి సంబంధించిన మోటార్ అయితే ఇదండి. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా సస్పెన్షన్ అండి, కట్లు అయితే ఉండవు. మీకు రిపేరింగ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ ఇచ్చాడండి, రిపేర్ సెక్షన్ అయినది. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇదండి. మనకి సేమ్ మనకి సెన్సార్లు కానీ లేకపోతే ఈ లైట్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ అన్ని BS6 వెహికల్స్కి ఎలా ఉంటాయి ఆ విధంగానైతే ఉన్నాయండి. దీనికి మనకి ఇటు సైడ్ అయితే స్టెప్ని అయితే ఇక్కడ ఇచ్చారండి. స్టెప్ని అయితే ఇక్కడ ఇచ్చారండి, హ్యాంగింగ్లో స్టెప్ని. అది మనకి క్యాబిన్ విషయం ఎలా ఉందన్న చూద్దామండి. సార్ క్యాబిన్ ఎలా ఉందన్న చూద్దాం. వెహికల్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి 1+1 అండి సిట్టింగ్, 1+1 సిట్టింగ్ అయితే ఇచ్చారు. మనకి క్లోజ్లో అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉందండి. అంటే నా ఎక్స్పెక్టేషన్ బట్టి నేను స్క్రీన్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దీంట్లో అయితే స్క్రీన్ అయితే రాలేదండి. మనకి ఇక్కడ ఇచ్చాడండి కంట్రోల్స్ అయితే, న్యూట్రల్, డ్రైవింగ్, రివర్స్, స్టార్ట్ మీకు ఇక్కడ ఇచ్చాడండి. ఇది బ్యాటరీ ఛార్జింగ్ అయినప్పుడు ఇక్కడ ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇక్కడ అయితే ఛార్జింగ్ చూపిస్తుందండి సింబల్స్. ఇవైతే డమ్మీస్ అయితే ప్రొవైడ్ చేశాడండి. మనకి ఇక్కడ టేప్ సెట్ డెక్ వేసుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చాడండి డమ్మీ పాయింట్. మనకు ఆన్ చేస్తే ఇలా కనిపిస్తుందండి. మనకి బ్యాటరీకి సంబంధించి పాయింట్స్ అండి. ఇక్కడ మనకి స్పీడోమీటర్ న్యూట్రల్లో ఉందండి. ఇక్కడ రేంజ్ అయితే 94 కిలోమీటర్ల వరకు ఉంది ఇంకానని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ ఫుల్కి ఇంచుమించు ఒక 4 పాయింట్లు తక్కువ అయితే ఉందండి. అయినా సరే మనకి 94 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ మనం వేసి లోడ్ని బట్టి, మనం వెళ్ళి స్పీడ్ని బట్టి అయితే ఇక్కడ ఉంటుందండి. ఎక్కువ లోడ్ వేసుకుని ఎక్కువ స్పీడ్ అంటే దీని మ్యాక్స్ స్పీడ్ కూడా 50-55కి మించదు, అంతకు మించి అయితే ఇవ్వలేదండి. 50 కిలోమీటర్స్ అయితే ఇచ్చారండి బ్రోచర్లో. మనకైతే 52-53 ఆ రేంజ్లో వరకు మనకి బండి అయితే ఎత్తుకుంటుంది. ఇక్కడ ఇది మనం తిరిగింది కిలోమీటర్స్ 359.6 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇక్కడ ఛార్జింగ్ ఎక్కినప్పుడు సింబల్స్ చూపిస్తుందండి. ఇక్కడ ఇవన్నీ కూడా కంట్రోల్స్ అండి. మనకి ఇక్కడ అన్ని కూడా మనకి సింబల్స్, ఇవన్నీ కూడా సింబల్స్ కనిపిస్తాయండి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక, ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మీకు అందులోనే చూపించేస్తుందండి. మీకు ఇక్కడ ఫెడరల్ విషయంలో చూస్తే కనుక మనకి క్లచ్ అయితే ఉండదండి. ఎక్సెలరేటర్, బ్రేకు ఈ రెండే ఉంటాయి, క్లచ్ అయితే ఉండదు. ఓన్లీ ఈ ఛార్జింగ్ సంబంధించింది ఏదైనా సరే గేర్ సిస్టమ్ ఉండదు కాబట్టి. మనకి స్టీరింగ్ విషయంలో అయితే మనకి మాన్యువల్ స్టీరింగ్ అయితే ఇచ్చారండి. ఫుల్లీ పవర్ కాదు, అలాగని చెప్పేసి మరీ హార్డ్గా అయితే ఉండదండి, బాగుంటుంది, సింపుల్గానే ఉండదు ఈ బండికి సంబంధించి. డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే ఈ బండి తెచ్చిన డ్రైవర్ని అడిగితే కనుక చాలా బాగా ఎత్తుకుంటుందన్న, చాలా బాగుందన్న, స్మూత్గా సౌండ్ లేకుండా. ఎందుకంటే ఈవీ సౌండ్ రాదు కదండి, ఆటోమేటిక్గా అతనికైతే కొద్దిగా కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అదే మనకి బండి రేటు విషయంలో చూస్తే కనుక మనకి ఆన్లైన్లో అయితే 6.5 lakhs అని చెప్పేసి ఫ్రమ్ స్టార్టింగ్ అని చెప్పేసి ఇచ్చాడండి. అంటే 6.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అంటే మనకి అది ఢిల్లీలో ఇన్వాయిస్ రేట్ అండి. మన దగ్గరకు వచ్చినప్పటికి అదే 6,85,000 వరకు అవుతుందండి ఇన్వాయిస్. మనకు ఆన్ రోడ్ లైఫ్ ట్యాక్స్ కాబట్టి, ఏపీలో మనకి లైఫ్ ట్యాక్స్ కాబట్టి దానికి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, బ్రేకు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసినప్పటికీ 8 లక్షల దగ్గరికి అయితే అవుతుందండి. మనకి అంతకుముందు ఈవీ వెహికల్కి సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల వరకు మినహాయించేదండి. అంటే 2 లక్షల సబ్సిడీ రూపంలో ప్రొవైడ్ చేసేదండి. ఇప్పుడైతే సబ్సిడీలు ఏమీ లేవు, ఆపేసింది. ఓన్లీ మనకి సబ్సిడీ రూపంలో మనకి లైఫ్ ట్యాక్స్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ మనకి అందులో దగ్గరికి 45,000 వరకు లైఫ్ ట్యాక్స్ అయితే ఉంటుందండి. ఈ లైఫ్ ట్యాక్స్ అన్నది మనకి టోటల్లీ ఫ్రీ. అంటే మనకి 8 లక్షల్లోనే ఈ 45,000 అన్నది డిస్కౌంట్ అనుకోవచ్చు, సబ్సిడీ అనుకోవచ్చు, ఏదేమైనా సరే మనకి అదైతే లెస్ అవుతుంది.
ప్రైస్ అయితే 7,50,000 దగ్గరికి ఉంటుందండి. అంతేకాకుండా అడిషనల్గా ఏమైనా డీలర్కి సంబంధించి సపోర్టింగ్ చేస్తే చేయొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వెహికల్ బుకింగ్ చేయాలన్నా సరే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ని బట్టి మీరు ఇది అరౌండ్ దగ్గరికి 7-7.5 మధ్యలో అయితే మనకు పడుతుందండి. మంచి రేట్ అండి ఇది. ఎందుకంటే కాంపిటీషన్గా దీనికి మహీంద్రా జియోని కాంపిటీషన్గా తీసుకొచ్చింది ఎలక్ట్రికల్ వెహికల్. అదైతే మనకి 8,60,000 వరకు అయితే ఆన్ రోడ్ అయితే ఉందండి. దానికి కూడా మహా అయితే 8 లక్షలకు వస్తుంది. దాని మీద కంపేర్ చేస్తే ఇదైతే రేట్ అయితే దాని మీద తక్కువగానే ఉందండి. చూస్తారు కదండి, ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే మనకి కామెంట్ అయితే చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.